ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. తిరుమల శ్రీవారిని 1 గంట లోపలే దర్శించుకునే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఫేస్ రికగ్నైజేషన్ యంత్రాంగాన్ని ఉపయోగించి 1 గంటలోనే శ్రీవారి దర్శనాన్ని కల్పించే విధంగా టీటీడీ కసరత్తులు చేస్తుంది. అంతేకాకుండా మరింత తిరుపతి పవిత్రతని పెంచే విధంగా విజన్ 2047 అని పేరుతో ప్రణాళికని రూపొందించింది. అయితే ప్రతిరోజు కూడా అనేక మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. కొంతమంది నడక మార్గంలో తిరుమలని చేరుకుంటే మరికొంతమంది వాహన మార్గంలో ఆ యొక్క దేవదేవని తిరుమల కొండల్ని చేరుకుంటూ ఉంటారు. అయితే రకరకాల దర్శనాలు ఉన్నప్పటికీ సర్వదర్శనం, దివ్య దర్శనం, అదేవిధంగా విఐపి బ్రేక్ దర్శనం, ప్రత్యేక దర్శనాలు, ఇలా అన్ని రకాల దర్శనాలు ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎక్కువగా సర్వదర్శనానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. అయితే సర్వదర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్న భక్తులకి కొంత సమయం ఎక్కువే పడుతుంది. ముఖ్యంగా పండగ రోజుల్లో అయితే మరింత ఎక్కువ సమయం పడుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని టీటీడీ 1 గంట లోపలే భక్తులకి దర్శనం కల్పించే విధంగా ఏఐ ఫేషియల్ రికగ్నైజేషన్ యంత్రాంగాన్ని ఉపయోగించి ఈ యొక్క 1 గంటలోనే తిరుమల శ్రీవారి దర్శనాన్ని కల్పించే విధంగా డెసిషన్ తీసుకోబోతుంది. అయితే దీనికి సంబంధించి ఏషియన్ కంపెనీకి సంబంధించిన CTRUH కంపెనీ ప్రతినిధులు సోమవారం తిరుమలకు వచ్చి ఈ యంత్రాంగం ఎలా పనిచేస్తుంది అనే విషయాన్ని అక్కడ అధికారులకి, అదేవిధంగా పాలక మండలికి చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే పాలక మండలి అధికారులు, టీటీడీ చైర్మన్, అదేవిధంగా టీటీడీ ఈవో శ్యామలరావు, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకి ఈ యొక్క యంత్రాంగం పనితీరును చేయడం జరిగింది. అయితే అక్కడ ప్రయోగాత్మకంగా ఆ యొక్క పనితీరును కూడా వారి అధికారులు పరిశీలించడం జరిగింది. అయితే ఈ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని యూజ్ చేసి అతి తక్కువ సమయంలోనే దేవుడి యొక్క దర్శనం అనేది కంప్లీట్ అవుతుందని చెప్పి వాళ్ళు వివరించడం జరిగింది. అయితే ఇదే తరహాలో మరికొన్ని కంపెనీలు కూడా వారి యొక్క కంపెనీకి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫేషియల్ రికగ్నైజేషన్ని టీటీడీకి వివరించాలని చెప్పి వాళ్ళు సంప్రదించినట్టు కూడా తెలుస్తుంది. దాదాపు 8 కంపెనీలు కూడా ఈ యొక్క ఏఐ ఫేస్ రికగ్నైజేషన్ టెక్నాలజీని టీటీడీకి ఎక్స్ప్లెయిన్ చేయనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ అన్ని రకాల పరికరాలని, అన్ని కంపెనీల యొక్క పరికరాలని పరిశీలించిన తర్వాత ఏ యొక్క కంపెనీని సంబంధించిన పరికరాలను సమకూర్చుకోవాలనేది టీటీడీ పాలక మండలి నిర్ణయించబోతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క టెక్నాలజీకి సంబంధించి కూడా అవన్నీ కూడా ఏది కరెక్ట్గా ఉంటుందో దాన్ని పరిశీలించిన తర్వాత పాలక మండలి మరికొన్ని నెలల్లో, అంటే దాదాపు 3 నెలల లోపల ఈ యొక్క టెక్నాలజీని తిరుమలలో ప్రవేశపెట్టాలని చెప్పి నిర్ణయిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా భక్తులు చాలా ప్రదేశాల నుండి వస్తూ ఉంటారు. సర్వదర్శనంకి చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క టెక్నాలజీని యూజ్ చేయాలనుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఎక్కువగా లడ్డూ కౌంటర్ దగ్గర, దర్శనాలకు సంబంధించిన దగ్గర, అదేవిధంగా గదులు ఏదైతే టీటీడీకి సంబంధించిన గదులు వితరణకు సంబంధించి ఇలాంటి కౌంటర్స్ దగ్గర ముఖ్యంగా వీటిని కేటాయించాలని చెప్పి అనుకుంటున్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా 2 ప్లేసులకు సంబంధించి ఒక్కొక్క ప్రదేశంలో 45 వరకు కూడా ఫేస్ రికగ్నైజేషన్ సెంటర్, ఆ యొక్క ఫేస్ రికగ్నైజేషన్ యంత్రాంగాల్ని యూజ్ చేయాలని టీటీడీ నిర్ణయించినట్లు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా విజన్ 2047 పేరిట టీటీడీ వచ్చే ఫ్యూచర్లో ఈ యొక్క విజన్ 2047 ద్వారా చాలా ప్రయోగాత్మకంగా చేయాలని అన్ని యొక్క భక్తులందరినీ దృష్టిలో పెట్టుకొని టీటీడీ పవిత్రతని ఇంకా పెంపొందించే విధంగా చేయాలని చెప్పి డిసిషన్ తీసుకుంది. దీనికి సంబంధించి కూడా ఏదైతే విజన్ 2047 సంబంధించి వారసత్వ కట్టడాలు పరిరక్షణ, అదేవిధంగా తిరుమల పవిత్రతను పెంచే విధంగా కూడా చేయనున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పుడైతే ఏదైతే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధి క్షేత్రాలైనటువంటి కాశీ, అయోధ్య మాదిరిగానే తిరుపతిని కూడా అదేవిధంగా డెవలప్ చేయాలని చెప్పి విజన్ 2047ని రూపొందించాలి టీటీడీ భావిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. కీప్ వాచింగ్ సుమన్ టీవీ.